ప్రైజ్ ద లార్డ్. నేటి వాగ్దానము. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. కీర్తనల గ్రంథము 102వ అధ్యాయము 17వ వచనము. అధికారంలో ఉన్నవారు కానీ గొప్పవారు కానీ తమకు ప్రయోజనకరంగా ఉండేవారికి సహాయం చేయాలనుకుంటారు లేదా సహాయం చేస్తారు. బీదవారిని, దిక్కులేని వారిని, దరిద్రులను ఎవరు లక్ష్య పెట్టరు. వారికి సరైన న్యాయం తీర్చుటకు ఆలస్యం చేస్తారు లేదా వారిని పట్టించుకొనరు. ఎక్కడికి వెళ్ళినా వారు నిర్లక్ష్యం చేయబడతారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి వారి ప్రార్థన ఆలకించే దేవుడు, ఆదుకునే దేవుడు, సహాయం చేసే దేవుడు. ఇద్దరు గ్రుడ్డివారు యేసు ఆ మార్గములో వెళ్ళుచున్నాని విని, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మను కరుణింపమని కేకలు వేసిరి. యేసు వారి కేకలు విని నిలిచి వారిని చూచి కనికరపడి వారి కన్నులు ముట్టి వారిని స్వస్థపరిచెను. యేసుక్రీస్తు ప్రభువు పక్షపాతి కాడు. ఆయనకు ఎటువంటి భేదం లేదు. ఆయన యొద్దకు వచ్చి వారిని ఏమాత్రం త్రోసివేయడు. కనుక ఏ విషయంలో చింతించక మన ప్రార్థనలు ప్రభువునకు సమర్పించాలి. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. యెహోవా దరిద్రుల మొర ఆలకించువాడు, ఖైదులో నుంచబడిన తన వారిని తృణీకరించువాడు కాడు. ఆమేన్.